వరంగల్ 11వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ గారు ప్రస్తుతం మనం ప్రచారం చేసి ముగించుకొని మరి ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని చెల్లింది. చెప్పండి సురేందర్ గారు, 2001 నుంచి కూడా కార్పొరేటర్ కావాలనే ఉద్దేశంతో ముందరికి వెళ్తున్నారు కదా, మరి ఈసారి ఎలా ఉంది ప్రచారం? మరి 2007లో టీఆర్ఎస్కి వచ్చారు కదా, ఎలా ఉంది పార్టీ? 2007లోకి వెళ్ళి వచ్చి నుంచి ఇది హనుమకొండలో కలిసింది. మాది అంతకుముందు వరంగల్లో ఉండే వినయ్ భాస్కర్ అన్న ఆధ్వర్యంలో మేము చేరినాం. వినయ్ అన్నకు 4 ఎలక్షన్లలో మేము దగ్గరుండి గెలిపించినాం. నా మీద నమ్మకంతో 3 టర్ములు నాకు డివిజన్ అధ్యక్షుడు చేసిండు. ఈసారి జనరల్ మహిళ అయినా కూడా నాకు ఎస్సీ అయినా కూడా నాకు టికెట్ ఇచ్చి దీవించిండు. ఇప్పుడు ఈ 27వ డివిజన్ పోయి 11వ డివిజన్ అయింది. ఈ డివిజన్ను మేము గెలిపించి వినయన్నకు కానుకగా ఇస్తాం అనుకుంటున్నాం. సో జనరల్ మహిళల్లో ఎక్కువ కూడా బీసీలు కానీ పోటీ చేసేకుంటే ఎక్కువగా ఓసీ కేటగిరీ వాళ్ళు ఎక్కువ చేసే అవకాశం. మరి ఇలాంటి విషయంలో వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి, మీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మాది ఎస్సీ కమ్యూనిటీ, మాది దగ్గర 2000 దాకా ఉన్నాయి. బీసీలు కూడా చాలామందే ఉన్నారు మా దగ్గర. మిగతా పార్టీ వాళ్ళు వివిధ పార్టీ వాళ్ళకి ఇవ్వడం వల్ల అంటే గెలవడం అనేది చాలా సులువుతో కూడిన విషయం కాదు కనుక దీన్ని ఎలా మీరు తీసుకుంటారు? మేము కష్టపడతాం. ప్రతి 20 ఏళ్ళకెళ్ళి డివిజన్ పట్టుకొని ప్రతి విషయంలో మేము తిరిగినాం. షాదీ ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఇండ్ల పర్మిషన్లు ఇచ్చినాం. ఏనాడు కూడా దేవరకొండ సురేందర్ ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. కాకపోతే నా మీద 20 ఏళ్ళకెళ్ళి పబ్లిక్లో సానుభూతి ఉన్నది. ఆ సానుభూతితోని పార్టీ సింబల్తోని బయటపడతామని మేము చూస్తున్నాం. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ డివిజన్లో? 9600 ఓట్లు ఉన్నాయి. మహిళలు 4800. సో పింఛన్ల విషయంలో కానీ, షాదీ ముబారక్ లాంటివి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ లాంటివి కానీ జరిగినాయా? ఎన్ని ఇచ్చారు ఇప్పుడు వరకు ఏమైనా ఐడియా ఉందా? మా డివిజన్లో వినయాన్ని ఇచ్చినన్ని సీఎంఆర్లు ఎవరు ఇవ్వలేదు సార్ ఇప్పటి వరకు. మేము 20,000 బిల్లు పెట్టినా కూడా 10,000 అయినా ఎంతకంత ఆసరైనా చాలామందికి ఇప్పించినాం. కళ్యాణ లక్ష్మి అయితే 2 నెలలకు ఒకసారి చెక్స్ పంపుతున్నాం. పెన్షన్స్ 1300 చిల్లర ఉన్నాయి. వితంతు పెన్షన్లు 600 చిల్లర ఉన్నాయి. ఒంటరి మహిళా పెన్షన్స్ 400 చిల్లర ఉన్నాయి. మాకు అవే గెలిపిస్తాయని మేము ధీమాతో ఉన్నాం. అట్లాగే మా కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. మరి బీడీ కార్మికుల పరిస్థితి ఏంది? బీడీ కార్మికుల పెన్షన్స్ వస్తున్నాయి. బీడీ కార్మికులకు 150 మంది వెళ్తారండి. మాకు ఇప్పుడు కొత్తగా కాపువాడ కలిసింది. అది కొంచెము అక్కడనే మైనార్టీ వర్గం ఉన్నది కాబట్టి మాకు బయటపడతామని ఖచ్చితంగా ధీమాగా చెప్పగలుగుతాం. సో మొత్తం మేము చూస్తే మరి కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని చెప్పాడు. మరి మీ యొక్క డివిజన్లో ఎలా ఉన్నాయి? మరి ఇంకేమైనా పనులు జరుగుతున్నాయా? 3 ఏరియాలలో మిషన్ భగీరథ వేసినాం సార్. ఆల్రెడీ నల్లాలు పెట్టినాం, వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి సార్. మిషన్ కాకతీయ అంటే మరి చెరువులు దగ్గర ఉన్నాయా? చెరువు భద్రకాళి చెరువు ఉన్నది. అయినా కూడా మేము పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథ ఇచ్చినాం. ఓఎస్ నగర్లు ఇచ్చినాం, తెనుగువాడలు ఇచ్చినాం, తర్వాత అది పోతన్ నగర్ ఆర్ట్స్లలో ఇచ్చినాం, పోతన్ నగర్కి ఇచ్చినాం. నెక్స్ట్ కూడా మా డివిజన్లో కూడా అన్ని ఏరియాలలో ఇచ్చేటట్టు చూస్తాం. సో ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు. మరి మనుషులు నడవాలంటే రోడ్డు కావాలి. మరి మీ ఏరియాలలో ఉన్నటువంటి గల్లీలలో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఎలా ఉన్నాయి? మరి స్ట్రీట్ లైట్ నైట్ వచ్చేటందుకు పోయేటందుకు మహిళలు తిరిగేటందుకు కానీ ఎలాంటి భద్రత ఉంది? ఆల్రెడీ మేము 15 ఏళ్ళకెళ్ళి డెవలప్ చేసుకుంటూనే ఉన్నాం సార్. కేసీఆర్ ప్రభుత్వం వచ్చే నుంచి దర్దాపులో మా డివిజన్లో 5-6 కోట్ల, మా పోయినసారి గెలిచిన కార్పొరేటర్ వద్దిరాజ్ గణేష్ ఆధ్వర్యంలో 5-6 కోట్ల వర్కులు చేసినాం సార్. ఇంకా ఇప్పుడు పట్టణ ప్రగతిలో మొన్న పెట్టిన అన్ని పనులు జరుగుతుంటే ఎలక్షన్ కోడ్ వచ్చి అన్నీ ఆగిపోయినాయి సార్. దర్దాపులో ఒక 10 కోట్ల దాకా ఉంటుంది. సో విజయలక్ష్మికి సురేందర్కి ఎందుకు వేయాలి ఓటు ప్రజలు? 24 గంటలు పబ్లిక్లో ఉంటాం కాబట్టి మాకు వేయాలి సార్. మంచితనంగా మేము ఉంటాం కాబట్టి, తర్వాత పబ్లిక్ ఏది చెప్తే అది మేము చేస్తాం కాబట్టి మాకు ఓటేయాలని కోరుచున్నాం. కరోనా సమయంలో మీరు సహకారాలు అందించారా? కరోనా సమయంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము చేసినాం, ఎమ్మెల్యే గారు చేసినాం, మా పాత కార్పొరేటర్ కూడా చేసినాం సార్. కన్వెన్సింగ్ 2 రోజులే ఉంది, ఇక తర్వాత మళ్ళీ 2 రోజుల మధ్యలో గ్యాప్ ఉంటుంది. మరి ఎట్లా ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు? ఇంకా ప్రతి క్యాన్వసింగ్ అయిపోయినాక ఇప్పుడు ఏంటంటే గుంపులుగా తిరుగుతాను. మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పటికెళ్ళే క్యాన్వసింగ్ చేసుకుంటాం సార్. ఎందుకంటే ఈసారి ఎస్సీ అవుతుందని అనుకొని బాగా ఆలోచన ఉండే. మేము ఎమ్మెల్సీ ఓట్లు చేసేటప్పటికెళ్ళే వాళ్ళ ప్రజల దగ్గర తిరిగినాం. ఇప్పుడు ఈ 2 రోజులు మాకు ఇదివరకు ఒకటే రోజు ఉండే, ఇప్పుడు 2 రోజులు టైం ఉన్నది కాబట్టి మేము ఇండివిజువల్గా ఓటర్స్ను ముఖ్యులను కలుస్తాం సార్. సో మా టీ తరఫున మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్తాం? 30 తారీఖు అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తాం సార్. అట్లాగే కరోనా సమయంలో మాస్క్ ధరించి ఓటు హక్కు వేయడానికి రావాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి దేవరకొండ విజయలక్ష్మి మరి సురేందర్ గారు మరి 11వ డివిజన్లో జనరల్ సీట్ వచ్చినప్పటికీ కూడా వారి మీద నమ్మకంతో వినయ్ భాస్కర్ గారు అయితే పసుపు దయాకర్ గారిని టికెట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు గత 14 సంవత్సరాల నుంచి కానీ టీఆర్ఎస్లోకి వచ్చినా కూడా మరి అందరికీ శాసకర్లు అందిస్తే 24 గంటలు ప్రజల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. మరి ప్రజలు వారి యొక్క తీర్పు 30 తారీఖు ఎలా ఇస్తారో చూద్దాం. చూస్తుండే విత్నెస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.